ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 15వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం మనల్ని ధైర్యపరిచి శరీర అవసరాలు తీర్చే దేవుడు. మనల్ని ధైర్యపరిచి శరీర అవసరాలు తీర్చే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అతడు భయపడి ప్రాణం కాపాడుకున్నట్టు లేచి పారిపోయి యూదా దేశమందలి బేర్షెబాకు వచ్చి అక్కడ తన పనివారిని విడిచిపెట్టాను. మరో వచనం చదువుకుందామండి. మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అతడు చూడగా అతని తల దగ్గర కాల్చిన రొట్టియు నీళ్ల కూజి అయి ఉండెను. అతడు తిని త్రాగి మరలా పండుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలాగున్నారు? మీ కుటుంబాలు అందరూ బాగున్నారు? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు, రత్న సంబంధువులకు, స్నేహితులు పంపించి ఈ పరిచయలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ మొదటి రాజులకు 19వ అధ్యాయం 3వ వచనం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇది ఏలియా గారు ప్రవక్త జీవితంలో జరిగినటువంటి సంఘటన. దానికి ముందు ఏం జరిగిందో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మీరు దయచేసి సమయం తీసుకొని చదవండి. ఏలియా గారు కర్మేలు కొండపై 450 మంది ఆ బయలు ప్రవక్తను ఓడించాడు. ఆకాశం నుండి అగ్గి రప్పించాడు. ప్రజలంతా యెహోవా దేవుడు అన్నారు. ఇది అతని జీవితంలో గొప్ప విజయం. మరుసటి రోజు యెజబెలు రాణి రేపు ఈ సమయాన్ని నేను చంపుతానని ఏలియా గారిని బెదిరించింది. ఆ ఒక్క బెదిరింపుతో గొప్ప ప్రవక్త ఏలియా పారిపోయాడు. అక్కడి నుండి 19వ అధ్యాయం మొదలవుతుంది. దేని బిడ్డలారా, ఇంత గొప్ప ఆ శక్తిమంతుడు, ఇంత గొప్ప విజయాన్ని సాధించినట్లు ఏలియా ప్రవక్త గారు యెజబెలు రాణికి భయపడిపోయి మరి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేని బిడ్డ, నువ్వు ఏ భయంలో ఉన్నావో, ఏ సమస్యలో, ఏ కష్టంలో భయపడుతున్నామో, భయం లేదు, దిగులు లేదు. జీవితయాత్రలో యేసు ప్రభు మనతో ఉండగానే ఒక కీర్తన కూడా మనం పాడుతున్నాం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడని దేవుని వాక్యలు చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డ, దేని విషయంలో కూడా నువ్వు భయపడద్దు. ఆనాడు ఏలియా ప్రవక్త ఎంతో గొప్ప విజయాన్ని సాధించాడు. చిన్న మరి ఆడ మనిషికి ఆయన భయపడిపోయాడు. మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనంలో భయపడి పారిపోయాను. ఇది చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతమంది ప్రవక్తలను ఎదుర్కొన్న మనిషి ఒక ఆడదానికి భయపడిపోయి పారిపోయినట్లుగా చూస్తున్నాం. అయ్యో, ఎంత విచారం! దేని బిడ్డ, ఏ విషయంలో భయపడుతున్నావు? భయపడొద్దని బైబిల్లో 365 సార్లు రాయబడదు. అనగా ప్రతిరోజు ఉదయకాలం లేచిన వెంటనే నా కుమార్తె భయపడొద్దు అని చెప్తున్నాడు. కనుక దేని బిడ్డ, దేని గురించి కూడా భయపడొద్దు. యెహోవా మనకు వెలుగును రక్షణ. నేను దేనికి భయపడుతుంది, దేనికి వెళుతున్నానని 20వ కీర్తన మొదటి వచ్చిన చూస్తున్నాం. మొదటగా ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా బలమైన వాళ్ళకి భయం వస్తుంది. ఏలియా గారు కూడా మనలాంటి స్వభావం మనిషి అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. మన వంటి స్వభావం గల, మన వంటి బలహీనతలు గల, రక్తమాంసం గలటువంటి వ్యక్తే. కనుక ఆయన భయపడ్డాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అలసట మనం చూస్తున్నాం. పెద్ద ఆధ్యాత్మిక విజయం తర్వాత పెద్ద కుప్పగొరవడం వస్తుంది. అతను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అలసిపోయాడు. దేని బిడ్డ, ఒకవేళ దేని బిడ్డ నువ్వు అలసిపోయావా? ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా అలసిపోయి భయపడిపోతున్నావా? భయపడొద్దు. ధైర్యం తెచ్చుకొని మరి ప్రభుల ముందు సాగాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మూడవదిగా, భయం మనల్ని ఒంటరిగా చేస్తుంది. తన పనివారిని విడిచిపెట్టాడు. భయపడినప్పుడు మనం కూడా మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. బేర్షెబా ఇశ్రాయేలుకు చివరి సరిహద్దు, అక్కడ పారిపోయాడు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏలియా గారిని భయపడ్డావా అని తిట్టలేదు. ఆ స్థితిలో అతను కలుసుకున్నట్టు చూస్తున్నాం. మనల్ని ఎన్నడూ కూడా ఆయన మరి విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని మరి నిందించే దేవుడు ఎంత మాత్రం కాదు. మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో కాల్చిన రొట్టె నీళ్ల కూజ మరి చూసినట్లుగా ఏలియా గారు చూస్తున్నాం. ఏలియా అరణ్యంలో ఒక బద్రీ వృక్షం చెట్టు కింద కూర్చొని నేను చావడం మేలు అన్నాడు. 4వ వచనం అలసిపోయి నిద్రపోయాడు. బద్రీ వృక్షం అనగా నిరాశ, నిస్పృహ. సమయంలో నిరాశలో, నిస్పృహలో ఉన్న దేవుని బిడ్డ చచ్చిపోతానంటాడు. ఇంత గొప్ప మరి విజయాన్ని సాధించిన ఏలియా దైవజనుడు మరి భయపడిపోయి నేను చనిపోతాను, ఇంతటితో నన్ను చాలించి అంటున్నాడు.
అప్పుడు ఒక దూత వచ్చి అతను తట్టి లేపాడు. తల దగ్గర కాల్చిన రొట్టె ప్లస్ నీళ్లు ఉన్నాయి. ఇలా 2 సార్లు జరిగింది. అనగా దీని అర్థం ఏంటంటే దూత వచ్చాడు. అనగా ముందు ఉపదేశం కాదు, ముందు ఆహారం. నువ్వు అలసినప్పుడు దేవుడు నీ శరీర అవసరాలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని ఫిలిప్పీ 4:19 చూస్తున్నాం. దేని బిడ్డ, దేని గురించి కూడా నువ్వు భయం చెందవు, దేవుని గురించి కూడా నువ్వు చింతించవద్దు. దేవుని అవసరతలన్నీ కూడా తీరుస్తారని వాక్యం చూస్తున్నాం. మరి వస్త్రాల గురించి చింతించినారా, ఆహారం గురించి చింతించినారా, ఆకాశ పక్షిని చూడండి విత్తవు కోయవని ఆయనను దేవుడు వాటికి సమృద్ధిగా ఇస్తున్నాడని మరి యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. రెండవదిగా రొట్టె ప్లస్ నీళ్లు. ఈ గొప్ప విందు కాదు, రోజుకు కావలసినంత మానుదిన ఆహారం లాంటిదనమాట. దేవునికి స్తోత్రం కలుగునాక. మూడవదిగా మరలా పండుకున్నాడు. దేవుడు అతని విశ్రాంతి తీసుకొని ఇచ్చాడు. స్వస్థత నిద్ర ఆహారంతో మొదలవుతుంది. నాలుగవదిగా 2 సార్లు ఇచ్చాడు. ఏలియా అంత అలసిపోయాడు. 2 సార్లు దేవుడు సహాయం చేయవలసి వచ్చింది. దేవుని బిడ్డ, నీకు ఎంత సహాయం కావాలో అంత సహాయం దేవుడు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మాటలతో కాకుండా చేతులతో చెప్పిన మాట, నేను చూస్తున్నాను, నీతో ఉన్నాను, నువ్వు ఒంటరి కాదు, తిను, విశ్రాంతి తీసుకుని నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుని, ఎంత గల జాలి గల దేవుని, కనికరంగా దేవుని మనం కనుగొన్నామండి. దేవుని బిడ్డ, నువ్వు కూడా అలసిపోయి చింతించుతూ ఒంటరి అయిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావో, ప్రభు నేను పట్టించుకుంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 19:3-6-4 పెద్ద పాఠాలు మనం చూస్తున్నాం. మొదటగా ఏలియా గారి పరిస్థితి చూసినట్లే అతను భయం కనబడుతుంది. దేవుడు ఏం జవాబు చెప్తున్నాడంటే సన్నిధి, ఆయన సన్నిధి దూత వచ్చి తట్టి లేపినట్టుగా చూస్తున్నాం. ఏలియా గారి పరిస్థితి మొదట అలసటగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క జవాబు చూసినట్టయితే ఆహారం, రొట్టె, నీళ్లు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. మూడవదిగా నిస్పృహ చావాలని ఉంది ఏలియా గారికి. అయితే దేవుని జవాబు ఏంటంటే విశ్రాంతి, మరలా పండుకో అంటున్నాడు. దేవుని బిడ్డారా, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటాడు. ఏ ప్రయాసంతో దేవుని బిడ్డను అలసట చెంది ఉన్నావు, ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ భారం, నీ పనుల భారం, నీ కుటుంబ భారం, ఏ భారం ఉందో ప్రభు మీద పెట్టు, ఆయన తప్పకుండా నీకు విశ్రాంతి దయచేస్తాడు. నాలుగోది ఒంటరితనం, సున్నితత్వం. తిట్టలేదు, కేవలం ప్రేమ చూపించాడు. మన దేవుడు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించినాను కనుక విడివకని ఏళ్ళ కృప చూపిస్తున్నాను అంటాడు. ఇక్కడ మొదటగా చూసిన కరిమేల తర్వాత అరణ్యం వస్తుంది. పెద్ద విజయం, పెద్ద సేవ, పెద్ద పరీక్ష తర్వాత అలసట రావడం సహజమే, ప్రవక్తలకే వచ్చింది. రెండవదిగా దేవుడు ముందు ఆచరణాత్మక అవసరాలు తీరుస్తాడు. నువ్వు యాంగ్జైటీ, డిప్రెషన్, బర్న్అవుట్లో ఉంటే, ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉంటే దేవుడు ముందు ఇలా అంటున్నాడు, నిద్రపో, తిను, నీళ్లు త్రాగు, స్నేహితులతో మాట్లాడుతున్నాడు. అన్నిటినీ ఆధ్యాత్మికంగానే మాత్రమే చూడక దేవుని బిడ్డ. మూడవదిగా పారిపోవడం పాపం కాదు. ఏలియా గారు పారిపోయాడు, కానీ దేవుడు అతన్ని వదలలేదు. 10 వచనాల తర్వాత దేవుడు మెల్లని సన్నని స్వరంతో మాట్లాడాడు. 12వ వచనం తర్వాత 4వదిగా నీ రొట్టె నీళ్ళు ఏమిటి అంటాడు. కొన్నిసార్లు దేవుని జవాబు అద్భుతం కాదు. ఒకరు తెచ్చిన భోజనం, ఒక మంచి నిద్ర, ఒక ఓదార్పు వచనం, నీతో కూర్చున్న స్నేహితుల అదే దేవుడు నేను పట్టించుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరిగా మనం మొదటి రాజుల గ్రంథం 19:3-6 మనకు చూపిస్తుంది. భయము, అలసతో మనం పారిపోయిన దేవుడు మనల్ని తిట్టడు, మన పోషించి విశ్రాంతినిచ్చి మెల్లగా తిరిగి తీసుకొస్తాడు. ఈరోజు నువ్వు కూడా అరణ్యంలో ఉన్నావా దేవుని బిడ్డ? మరి బదిరి వీక్షకుంది నిరాశ నిస్పృహలు ఉన్నావా? దేవునికి ఇస్తున్న రొట్టె నీళ్ళు ఏమిటి? విశ్రాంతి, ప్రార్థన, మరి సహాయం తీసుకో దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకో, ధైర్యం తెచ్చుకో. ఈ వచనాల ద్వారా దేవుడు తప్పకుండా నేను నీ నిరాశ నిస్పృహంతి అలసట నుంచి నేను విడిపించి నీకు నెమ్మది, సమాధానం, విశ్రాంతి ఇస్తాడు. ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. అలసిన మా దేహాలకు, అలసిన మా ప్రాణాలకు విశ్రాంతినిచ్చే దేవుడు నాయన. మా ఆధ్యాత్మిక అవసరాలే కాకుండా శరీర అవసరాలు కూడా తీర్చే దేవుడు నాయన. ఇంత గొప్ప దేవుని కలిగినందుకే నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వర్తమాన ప్రతిదినం కూడా వింటూ మరి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి వారి యొక్క ప్రతి అవస్థ క్రీస్తు యేసు మహిమలో తీర్చండి.
రోగులైన బిడ్డ పని ప్రత్యేక రుచి పెంచాడు. ఇప్పుడే నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థత, ఆరోగ్యం, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సహవాసం సదాకాలం మీకు తోడిండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.